సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను, ఈ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే
కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా నిన్ను చూసే అక్షరం రావాలయ్యా నా నీతి సూర్యుడా భూమిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను
మహాకశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా నీకే స్తోత్రం నీలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలు
ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి సమయం ఇచ్చిన దైవదాసులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం ఏంటంటే చక్కటి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, చక్కటి దైవదాసులు ఇచ్చాడు. దేవునికి నామానికి స్తోత్రాలు. మరి సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి, మా ప్రయాణంలో కాపాడి, భయంకరం ప్రమాదం నుంచి బైక్ యాక్సిడెంట్ విషయంలో కూడా నన్ను తప్పించి దేవుడు ఎంతగానో నన్ను సజీవుల లెక్కల్లో ఉంచిన దేవునికి వందనాలు. ఫస్ట్ టైంలోనే యెరూషలేముకి వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి నా భర్త ఆరోగ్య విషయంలో కానీ, నా భర్త ఎంతగానో అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన పిల్లల విషయంలో కానీ, నా కుమారుడి విషయంలో ఎంతగానో బాధపడుతున్నప్పుడు మరి చక్కటి కుమారుని బిడ్డకి దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి నా పిల్లల రాకపోకల్లో కానీ, నా కుటుంబం విషయంలో కానీ మేము సజీవుల లెక్కల్లో ఉన్నామంటే దేవుని కృపనే. మరి సండే ఆరాధన మేము మొయినాబాద్ నుంచి రావాలి, కారు ప్రయాణాల్లో కానీ, రాకపోకల్లో కానీ ఎంతగానో ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడి దేవుడి సన్నిధిలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాం. దేవునికి స్తోత్రాలు. గురువారం స్త్రీల మీటింగ్లో కూడా పాస్టమ్మ గారు అద్భుతమైన వాక్యం వినిపిస్తూ మేము ఎంతగానో బలపడుతున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. మరి నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి కృపను భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. మరి ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము గ్రహింపు, అండర్స్టాండింగ్. మనందరికి కూడా సరైనటువంటి గ్రహింపు అనేది మనకు కావాలి. ఈ సరైనటువంటి గ్రహింపు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం సరైనటువంటి ప్రార్థన మనము చేయగలం. కాబట్టి సరైన గ్రహింపును మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. చాలాసార్లు మనం చూస్తే అనేక మందికి సరైనటువంటి గ్రహింపు లేకుండా, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టుగా కొన్ని పనులు చేసేవాళ్ళుగా ఉన్నారు. కనుక మనం అలా ఉండకుండా మనం సరైనటువంటి అవగాహన కలిగినటువంటి వారమై మనం జీవించాల్సినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సమయంలో 108వ కీర్తన 12వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఇక్కడ కీర్తనాకారుడికి ఉన్న గ్రహింపు ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు చేసే సహాయము అది వ్యర్థం. ఈ మనుషులు చేసే సహాయం వైపు మనం చూడడం అనేది మంచిది కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఆ సహాయం కూడా మనుషుల ద్వారా చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు, కానీ దేవుడు సహాయం చేయటానికి ఎవరిని వాడుకుంటాడంటే మనుషులనే వాడుకుంటాడు. దేవుడు సహాయం చేస్తాడు. కరువు కాలంలో ఏలియాను పోషించటానికి సారేపతు విధవరాలను దేవుడు వాడుకున్నాడు. అలాగే ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అతనికి సహాయం చేయటానికై దేవుడు కాకులను వాడుకున్నాడు. ఇప్పుడు మనుషుల సహాయం వ్యర్థము అంటే అర్థం ఏంటంటే కేవలము నీవు మనుషుల వైపే చూస్తూ దేవుని వైపు చూడకుండా ఉంటే ఆ మనుషుల ద్వారా ఏదైనా సహాయం వస్తే అది వ్యర్థం. కానీ నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు మనుషుల ద్వారా సహాయం వస్తే అది దేవుని సహాయం. ఇది గుర్తుపట్టలేక చాలామంది మనుషుల సహాయం వ్యర్థం, మాకు మనుషులతో పని లేదు అని అనుకుంటారు. కరెక్ట్ కాదు. అది దేవుని సహాయం మనుషుల ద్వారా వస్తుంది, కానీ మనుషులను మాత్రమే మనం చూడకుండా దేవుని వైపు చూడటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అయితే ఈ గ్రహింపు మొదటగా ప్రార్థన చేసేవాళ్ళకి కావాలి. మనుషుల సహాయము వ్యర్థము. ఇక రెండవ విషయానికి వస్తే, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము. గ్రహింపు కావాలి. గ్రహింపు కలిగిన వారు
ప్రార్థన చేయాలి. అయ్యా, మాకు శత్రువులు ఉన్నారు, వారిని జయించటానికి మాకు సహాయం కావాలి. మాకు మా శరీరము శత్రువుగా కనబడుతుంది. ప్రార్థనలో ముందుకు వెళ్ళనివ్వకుండా శరీరం మమ్మలను ఆటంకపరుస్తుంది. ఎన్నో రకాలైన ఆలోచనలు వచ్చి ఆ ఆలోచనలు మనకేం చేస్తున్నాయంటే అంతరాయం కలిగిస్తున్నాయి. ఆలోచనలు ఒకవైపు, శరీరం ఒకవైపు. కొంతమంది దేవుని యొక్క సహాయం పొందుకోకుండా అడ్డుగా ఆటంకాలు తీసుకొచ్చే శత్రువులు ఉంటారు. అలాంటి వారి నుండి మాకు వారిని జయించటానికి సహాయము చేయము అని ప్రార్థన చేస్తున్నాడు. మొదటిదిగా గ్రహింపు కావాలి. దేవుడు మాకు సహాయం చేస్తాడనేటటువంటి గ్రహింపుతో ప్రార్థన చేయాలి. దేవుడే మాకు విజయం ఇస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎలా ఉంది? 13వ వచనంలో దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. శత్రువులను అణగద్రొక్కేవాడు ఆయనే అనే అవగాహన ఉండి దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము అంటే ఇక్కడ గ్రహింపు ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, గ్రహింపు ఉంది, ప్రార్థన ఉంది, గ్రహింపుతో కూడిన ప్రార్థన, తర్వాత విశ్వాసం ఉంది. ఈ మూడిటి వల్ల గొప్ప జయాన్ని దేవుడు తన దాసునికి దయచేశాడు. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు గొప్ప విజయాన్ని మనకు సొంతం చేయాలంటే గ్రహింపు కావాలి. వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కావాలి. మనుషుల సహాయం వ్యర్థమనే గ్రహింపు కావాలి. శత్రువులను జయించడానికి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి, ప్రార్థించాలనే గ్రహింపు, మనుషుల సహాయం వ్యర్థమనే గ్రహింపు, దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తాము అనే విశ్వాస గ్రహింపు కలిగిన వారమై మనముంటే మన శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కాబట్టి శత్రువులను అణగద్రొక్కేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నారో, అది దైవపు శక్తులు కావచ్చు, మాంత్రిక శక్తులు కావచ్చు, అపవాది శక్తులు కావచ్చు, లేకపోతే మనుషులే మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కొంతమంది కోర్టు కేసెస్ ఎదుర్కొంటూ ఉండొచ్చు, కొంతమంది రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. వాటన్నిటినీ అధిగమించటానికి ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థమని గ్రహింపుతో, ప్రార్థనతో, విశ్వాసముతో శూర కార్యములు జరిగించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నీ పాదములకు వందనాలు. ఈ లోకములో మనుషుల ద్వారా వచ్చే సహాయం వ్యర్థమని మేము మనుషుల మీద ఆధారపడి బ్రతకకుండా నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ నీ సహాయం కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు తోడుగా ఉంచండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీ బిడ్డల జీవితంలో జరిగించండి. ఈ సమయంలో మా ప్రభువా, సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి విశ్వాసులు నీ రాజ్య విస్తరణ చేయుట కొరకై సిద్ధపడడానికి నీ కృప దయచేయండి. నీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి విషయంలో కూడా నీ ప్రత్యేకమైనటువంటి సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, సమాధానాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. నైనా కృంగిపోయిన వారిని లేవనెత్తండి, వృద్ధులను కాపాడండి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, నైనా వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి, ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి, అనేక మంది జీవితాలు వెలిగించబడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకు కూడా కావలసినటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని కృపగల దేవా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన పోరాటములో పాలుపంపులు పొందుతున్న ప్రతి వారిని దీవించండి. జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించండి.
నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. నిశ్చయంగా మా ప్రభువా, ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి బిడ్డ, వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యం ఉన్నా, ఏ విధమైన బలహీనత ఉన్నా, యేసు నామములు ఇప్పుడు తొలగిపోవును గాక. ఈరోజు నీ బిడ్డలు నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఈరోజు మీరు బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా కృపగల దేవుడు మీకు తోడై, మీకు నీడై, మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.